హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరివిల్ వ్లాగ్స్ అండ్ కిచెన్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఇది వరలక్ష్మి వ్రతం రోజు తీసిన వ్లాగ్ అండి. అందరికీ బిలేటెడ్గా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఇక టైం అయితే అర్లీ మార్నింగ్ 6 అయింది. నేనైతే 4:30కి లేసానండి. ఇంట్లో కొంచెం చిన్న చిన్న పనులు ఉంటే అవన్నీ చేసేసుకున్నాను. బయట అయితే ఊడ్చేస్తున్నానండి ముగ్గు పెట్టడానికి. బయట అంటే నీట్గా ఊడ్చేసి నీళ్ళైతే చల్లేసి ముగ్గు పెట్టేశాను. నాకైతే పెద్దగా ముగ్గులు ఏమి ఎక్కువ రావండి. అందులోనూ మా వాకిలి అయితే చాలా చిన్నది. ఇలా నాకు వచ్చిన చిన్న చిన్న ముగ్గులు అయితే వేసేస్తాను. కానీ నేను ముగ్గులు ఎప్పుడు పసుపు కుంకుమ అయితే పెట్టానండి. ఎందుకంటే మళ్ళీ పిల్లలు తిరుగుతారు, మనం తిరుగుతాము, తొక్కుతామేమో అన్న కాన్సెప్ట్తో నేనైతే పెట్టానండి. ఇంకా పిల్లలు కూడా నిద్ర అయితే లేలేదు. పిల్లలకి ఈరోజు అయితే హాలిడే అయితే ఇచ్చారండి. అందుకే నేను పిల్లల్ని అయితే లేపలేదండి. నా పనులన్నీ అయిన తర్వాత అప్పుడు లేపుదామని అనుకుంటున్నాను. ఇంకా ఇల్లంతా చిమ్మేసి మాప్ అయితే పెట్టాలి. నేను ముందు రోజు ఏం మాప్ పెట్టలేదండి. పిల్లలు మళ్ళీ ఏమన్నా పోస్తారు ఎందుకులే, తర్వాత రోజు మాప్ పెట్టేద్దాము, ఎలాగో మేము ఉండేది పెద్దలు కాదండి, కొంచెం చిన్నలేనండి, సింపుల్గా మాప్ పెట్టేయచ్చు అన్నది. నేనైతే ముందు రోజు అయితే మాప్ పెట్టలేదండి, నీట్గా మాప్ పెట్టేశాను. నేను మాప్ పెట్టేలోపోయి మా పిల్లలు ఇద్దరు లేచారండి. పాప అయితే కిందకి దిగద్దని చెప్పాను, అందుకే తల కిందులుగా పడుకొని ఏదో చూస్తూ ఉండండి నేను సైడు. ఇక బాబు కూడా నిద్ర అయితే లేచాడండి. వాడైతే బయట కూర్చున్నాడు. వాడు నిద్ర లేగానే ఒక్క సెకండ్ కూడా ఇంట్లో అయితే ఉండడండి. సైకిల్ అయినా తొక్కుతాడు, లేకపోతే బయట అయినా వచ్చి ఇలా కూర్చుంటాడండి. ఇక మాపు పెట్టేసినట్టు నేను కూడా తలస్నానం అయితే చేసేసానండి. తలస్నానం చేసేసి జుట్టు అయితే ఆరబెట్టుకోలేదండి, ఫ్లక్కర్ వేసేసుకున్నాను. చాలా పనులు అయితే ఉన్నాయి కదా అని. ఈలోపు మా చిట్టితల్లి లేచింది కదండి. మా చిట్టితల్లి అయితే చదువులు సరస్వతి అండి. ఇక లేగానే బుక్స్ ఏదో చెక్ చేసుకుంటుంది, ఏదో చదవాలని. మా చిట్టి తల్లికి ఆల్రెడీ 2 పళ్ళు కూడా ఊడిపోయాయండి. ఇక నేను ప్రసాదాలు అయితే 3 రకాలు అయితే చేద్దాం అనుకుంటానండి. ఎక్కువ అయితే చేయదలుచుకోలేదు. నెక్స్ట్ ఇయర్ అయితే ఖచ్చితంగా ఇంకొంచెం ఎక్కువ చేయడానికి అయితే తప్పకుండా ట్రై చేస్తానండి. ఇక ప్రసాదాలకి అయితే చింతపండు అయితే నానపెట్టానండి పులిహార కోసం. అలాగే మినపప్పు కూడా నానపెట్టానండి. మినపప్పు అయితే నేను ముందు రోజు నైతే నానపెట్టాను. అప్పుడైతే వీడియో ఏం తీయలేదండి. ముందు రోజు నైట్ అయితే 11:30కి అయితే మినపప్పు అయితే నానబెట్టేశాను. మినపప్పు కూడా చక్కగా సోకాయండి. ఇక ఈ పప్పునైతే క్లీన్ చేసేస్తాను. క్లీన్ చేసేసి మిక్సీ అయితే పట్టేసుకోవాలండి. అలాగే నేను దేవుడికి ప్రసాదంగా గుగ్గిళ్ళు కూడా చేద్దాం అనుకుంటున్నానండి. దానికోసం ఇవి కూడా నేను ముందు రోజు అయితే నానబెట్టేశానండి. 2 అయితే క్లీన్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. చింతపండు అయితే నానాలి కదండి. నేనైతే గ్యాస్ మీద అయితే పెట్టేస్తానండి. గ్యాస్ మీద సిమ్లో పెట్టేస్తే చింతపండు అయితే చక్కగా నానిపోతుందండి, చక్కగా సోక్ అయిపోతుంది. ఈలోపు నేను పులిహోర కోసం రైస్ కూడా నానబెట్టేసుకుంటున్నానండి. పనులన్నీ కొంచెం హడావిడిగానే జరిగిపోతున్నాయి. నాకు మళ్ళీ పిల్లల్ని రెడీ చేసే పని కూడా ఉంది కదండి, అందుకే కొద్దిగా ఫాస్ట్గా అయితే చేసేసుకుంటున్నాను. ఇవన్నీ అయ్యేలోపు రైస్ కూడా చక్కగా బాయిల్ అయిపోతుందండి. అందుకే రైస్ అయితే క్లీన్ చేసి పెట్టేస్తాను. ఈలోపు చింతపండు కూడా చక్కగా సోక్ అయితే అయిపోతుంది. ఈ ప్రసాదాలకి మధ్యలో బ్రేక్ ఇచ్చి పిల్లల్ని అయితే రెడీ చేయాలండి. ఆల్రెడీ నేతో వాళ్ళని బ్రష్ అయితే చేయమని చెప్పాను. హాలిడేస్ కదండి, సైకిల్ ఒక్కుంటూ ఉన్నారు. చెప్పిన మన అయితే అసలు వినరండి హాలిడేస్ రోజు పిల్లలందరూ అలానే ఉంటారేమో అండి మ్యాక్సిమం. ఇక చింతపండు అయితే తీసి పక్కన పెట్టేశాను. అదే స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్లో గుగ్గుళ్ళు కూడా వేసేసానండి. ఈలోపు మినపప్పు ఉంది కదండి, మినపప్పును కూడా చక్కగా మిక్సీ పట్టేసుకుంటాను. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని పట్టేసుకోవాలండి. మినపప్పు అయితే చక్కగా సోక్ అయ్యాయండి. ఆల్మోస్ట్ నేను ముందు రోజు నానపెట్టేశాను కదా, చక్కగా ఒక 5-6 అవర్స్ అయితే సోక్ అయ్యాయి. మనం ప్రెషర్ కుక్కర్లో గుగ్గిళ్ళు అయితే వేసాం కదండి, జస్ట్ ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. సో చక్కగా ఒక 2 విజిల్స్ అయితే వచ్చేసాయి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశాను. ఆల్రెడీ మనం చింతపండు అయితే హీట్ చేసాం కదండి, దాన్ని అయితే చింతపండు గుజ్జు అయితే సపరేట్ చేసేసానండి. సపరేట్ చేసేసి ఒక కడాయిలో అయితే వేసేసుకున్నాను. నేనైతే ఈరోజు చింతపండు పులిహోర చేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకో అండి, అకేషనల్ అప్పుడు చింతపండు పులిహోర చేస్తే నాకైతే ఆ వైబ్ అయితే కనిపిస్తుందండి. సో చక్కగా చింతపండు అయితే గుజ్జు సపరేట్ చేసేసి కడాయిలో వేసేసి గ్యాస్ మీద పెట్టేసండి. సిమ్లో పెట్టేసి కొద్దిగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఇందులోనే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసేసాను. ఈ చింతపండు అనేది చాలా బాగా దగ్గరికి అయితే పడాలండి. కన్సిస్టెన్సీ అనేది థిక్గా ఉండాలండి. చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధమైన కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. ఈ చింతపండు గుజ్జు చల్లారేసరికి మరింత థిక్గా అయితే తయారైపోతుందండి. ఇక నేను గుగ్గులు కూడా తీసేసి ఒక స్టెయినర్లో అయితే వేసేసానండి. అందులో ఏమైనా వాటర్ ఉంటే అవన్నీ చక్కగా రిమూవ్ అయిపోతాయని పనులు అయితే చాలా ఫాస్ట్గా చేసేసుకుంటున్నానండి. ఈలోపు నేను రైస్ కూడా పెట్టేశానండి. నాకు మిగతా పనులన్నీ అయ్యేలోపు రైస్ కూడా చక్కగా బాయిల్ అయిపోతుంది. ఇక పిల్లలు అయితే బ్రష్ అయితే చేస్తున్నారండి. బ్రష్ చేసిన తర్వాత పిల్లలకైతే స్నానం అయితే చేయించాలి. ఈలోపు నేను పులిహోరకి పోపు కూడా పెట్టేస్తున్నానండి. నేనైతే సపరేట్ కడాయిలు అయితే వాడతానండి. అంటే మ్యాక్సిమం కుదిరినంత వరకు నాన్ వెజ్ అవేమి చేయకుండా ఉంటాం కదండి, ఆ కడాయిలు అయితే నేనైతే పక్కనైతే పెట్టేసుకుంటాను. ఈ విధంగా అకేషన్స్ వచ్చినప్పుడు దాన్ని అయితే వాడుకుంటానండి. కొద్దిగా ఆయిల్, తాలింపు గింజలు, కరివేపాకు, వేరుశనగపప్పు, ఎండుమిర్చి అన్నీ వేసేసి పులిహోరకి అయితే తాలింపు అయితే పెట్టేస్తానండి. నేనైతే పచ్చిమిర్చి ఎక్కువ వాడను, కానీ మా వారికి ఇష్టం అండి, అందుకే ఈరోజు కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసాను. పోపులో అయితే మ్యాక్సిమం ఎండుమిర్చి ఒకటే వేస్తానండి. నేను పిల్లలు సరిగ్గా తినరు ఎండుమిర్చి, పచ్చిమిర్చి కానీ. ఇంకా నేను కూడా సరిగ్గా తిననండి, అందుకే
కొద్దిగా వేసానండి ఎండుమిర్చి అండ్ ఆల్సో పచ్చిమిర్చి కూడా వేసేసాను. ఈ తాలింపు పెట్టి పక్కన పెట్టేసుకుంటే ఈలోపు రైస్ కూడా అయిపోతుందండి. అలాగే తాలింపు కూడా చల్లబడిపోతుంది. అందుకే ముందుగా పోపు అయితే పెట్టేస్తున్నానండి. ఈ పోపు అంతా పెట్టేసిన తర్వాత పిల్లలకైతే స్నానం అయితే చేయించాలి. పిల్లలకి తలస్నానం అయితే చేయించాలండి. ముందు రోజు నేనేం చేయించలేదు. ఇక గుగ్గిళ్ళు అయితే ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసానండి. అలాగే చింతపండు గుజ్జు చూసారు కదండి, ఇది కూడా చల్లబడిపోయింది. కన్సిస్టెన్సీ మరింత చిక్కగా అయిపోయిందండి. ఇక తాలింపు అయితే మరో పక్క పెట్టేశాను. ఇవి కూడా చల్లారిపోతుందండి. ఇవన్నీ అయ్యేలోపు రైస్ కూడా ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడైతే గారెల కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత గారెలు కూడా వేసేసాను. నేనైతే 3 రకాల నైవేద్యాలు చేయాలనుకున్నాను చెప్పాను కదండి, అందుకే గారెలు కూడా వేసేసాను. వడలు కూడా అయిపోయాయండి. ముందుగా కొంచెం పిండి అయితే వేస్తాను, రిమైనింగ్ పిండి తర్వాత అయితే వేస్తానండి. ప్రసాదాల కోసం ముందుగా అయితే వేసేస్తున్నాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత నాకైతే దేవుడి పటాలు క్లీన్ చేసుకునే పని కూడా ఉందండి. అంటే ముందు రోజే క్లీన్ చేసేసానండి. కొన్ని దగ్గర బొట్లు అయితే పెట్ట మర్చిపోయాను, అంతేనండి. మళ్ళీ మీరు శుక్రవారం క్లీన్ చేస్తున్నారండి అనేది అనుకోవకండి ఫ్రెండ్స్. ఇక మా వారైతే బయట నుంచి వచ్చేసారండి. వచ్చేటప్పుడు నేను ఇంట్లో కొన్ని వస్తువులు లేకపోతే తీసుకురమ్మన్నాను. అలాగే 2 టెంకాయలు కూడా తీసుకురమ్మన్నానండి. గుడికి వెళ్ళే పని ఉంది. అలాగే ఆనియన్స్ కూడా ఇంట్లో లేవు, అయిపోయినాయి. అలాగే ఒక పాల ప్యాకెట్ కూడా తెచ్చేసారు. మార్నింగ్ కూడా టీ ఏం పెట్టుకోలేదండి. పాల ప్యాకెట్ అయితే ఇంట్లో లేదు, నేను చెప్పడం మర్చిపోయానండి ముందు రోజు నైట్. అందుకే టీ అయితే ఏం పెట్టుకోలేదు. మరొక పక్క రైస్ కూడా చల్లారిపోయిందండి. రైస్ అయితే పులిహోర కింద కలిపేస్తున్నాను. మా పాప కూడా ఉండండి నా పక్కన, ఏదేదో మాట్లాడుతూ ఉండండి. హాలిడే కదా, మ్యాక్సిమం హాలిడేస్ అయితే నా చుట్టూనే తిరుగుతూ ఉంటుందండి, లేకపోతే సైకిల్ అయినా తొక్కుంటూ ఉంటుంది. ఏదేదో చెప్తుందండి, హాయ్ ఫ్రెండ్స్ అది ఇదని. నేనైతే మ్యూట్ చేసేసానండి వాయిస్, కొంచెం నాయిస్గా ఉందని చెప్పి. ఇక మొత్తం రైస్ అంతా చల్లారిపోయిన తర్వాత చింతపండు గుజ్జు అయితే కరెక్ట్గా మనం వేసుకున్న రైస్కి అయితే సరిపోయిందండి. నేనైతే టేస్ట్ అయితే ఏం చేయలేదు, కానీ కన్సిస్టెన్సీ అయితే సరిపోయిందండి. నేను రైస్కి తగ్గట్టే చింతపండు అయితే సోక్ చేసి పెట్టుకున్నాను. మనం ప్రసాదం కోసం చేస్తున్నాం కాబట్టి సాల్ట్ కూడా ఏం టేస్ట్ చేయకూడదండి. నేనైతే ఒక అందాజుగా అయితే సాల్ట్ అయితే వేసేసుకున్నాను. మ్యాక్సిమం మనం దేవుడి కోసం చేసేటప్పుడు టేస్ట్ అయితే చాలా బాగా కుదురుతుందండి. నాకు తెలిసి సాల్ట్ కూడా సరిపోయి ఉంటుందండి. చక్కగా రైస్ మొత్తం కలిపేసానండి. పులిహోరకి రైస్ మొత్తం కలిపేసిన తర్వాత దీన్ని అయితే ఒక బౌల్లో తీసుకుని అయితే పక్కనైతే పెట్టేసుకుంటాను. మా ఇంట్లో పులిహోర అయితే చాలా బాగా ఇష్టపడతారండి అందరూ. పాప కానీ బాబు కానీ ఇద్దరు కూడా పులిహోరని చాలా బాగా లైక్ చేస్తారండి. ఇక ఒక బౌల్లో తీసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. ప్రసాదాల పని వరకు అయితే అయిపోయిందండి. చూపిస్తాను చూడండి ఏమేం చేశాను. పులిహోర చేశాను, అలాగే గారెలు కూడా వేసి పెట్టేసుకున్నానండి. అలాగే గుగ్గులు కూడా చేసేసుకున్నాను. ఇక వీటిపైన అయితే ప్లేట్ అయితే పెట్టేస్తాను. ఇవన్నీ పక్కన పెట్టేసి పాల ప్యాకెట్ తెచ్చారు కదండి మా వారు, టీ అయితే పెట్టేస్తున్నాను. నేను టీ పెట్టి పిల్లలకి స్నానం చేయించేలోపు మా వారు దేవుడి పటాలకి పూలు కూడా పెట్టేశాడండి. ఏదో ఈరోజు అయితే నేను చెప్పకుండానే పూలు అయితే పెట్టేశాడండి. నేను చెప్పినా కూడా ఒక పనిలో కూడా హెల్ప్ అయితే చేయడు. ఎస్పెషల్లీ పండగ టైంలో అయితే అసలు చేయడండి. మ్యాక్సిమం ఇంటి దగ్గర అయితే ఉండరు, అందుకే దానికి చేయడానికి కూడా కుదరదు. కానీ ఈరోజు నేను చెప్పకుండానే చక్కగా దేవుడి పటాలన్నిటికీ పూలు అయితే పెట్టేశాడండి. చాలా కళగా ఉంటుందండి దేవుడి పటాలకి పూలు పెట్టేసుకుంటే. ఫైనల్లీ నా పూజ కూడా అయిపోయిందండి. ఈరోజు పూజ అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా చేసేసుకున్నానండి. అలాగే పిల్లలకి హాలిడే కూడా వచ్చింది కదండి, పిల్లలు కూడా అయితే ఇంట్లో ఉన్నారు. చక్కగా పూజలు అయితే పార్టిసిపేట్ చేశారండి. ఇక దేవుడికి నైవేద్యాలన్నీ పెట్టేసిన తర్వాత మేము కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నామండి. ఎలాగో మార్నింగ్ ప్రసాదాలకు చేశాను కదండి, పులిహోర వడలు, అవే పిల్లలకి అయితే పెట్టేస్తున్నానండి. తింటున్నారు ఇద్దరు. పాపకైతే తలస్నానం అయితే చేయించాను, కానీ జుట్టు ఇంకా డ్రైగానే ఉందండి, అందుకే హెయిర్ అయితే అలా లీవ్ చేశాను. మా పాపని అయితే మళ్ళీ రెడీ చేయాలండి. నేను కూడా పెట్టుకున్నాను. ఉప్పు అయితే అసలు చెక్ చేయలేదు కదండి, కానీ ఉప్పు కానీ అన్నీ కరెక్ట్గా సరిపోయండి. చాలా అంటే చాలా టేస్టీగా కుదిరిందండి దేవుడి ప్రసాదం. అంతేనండి, చెప్పాను కదండి, మనం భక్తితో ఏమన్నా చేస్తే అది పర్ఫెక్ట్గా కుదురుతుంది అనేది నా నమ్మకం అండి. ఇక ఫైనల్లీ బ్రేక్ఫాస్ట్ కింద అందరం పులిహోర గారెలు అయితే తినేసాము. ఇక ఇక్కడ చూసారండి, మా పాప అయితే అలిగింది. తనకైతే కొత్త డ్రెస్ అయితే అయితే వేయలేదంట. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఆగు, మిగతా పని అంతా అయిపోయిన తర్వాత వేస్తానని చెప్పాను. అందుకేనండి పడుకొని ఏడుస్తుంది ఇప్పుడే వేయాలని. పక్కన ఆంటీ అయితే అడిగిందంట, ఇంకా ఏం కొత్త డ్రెస్ వేసుకోలేదని, అందుకే అలిగి అలా కూర్చుందండి. ఇక ఫైనల్లీ మా పాపని బాబుని ఇద్దరిని అయితే రెడీ చేసేసానండి. నా చిట్టి తల్లి చాలా బాగుంది కదండి. ఈ డ్రెస్సులు అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. తన నెక్ పెట్టిన పీస్ కానీ అలాగే తన గౌన్ కానీ చాలా బాగా మ్యాచ్ అయ్యాయండి. నాకైతే ఈరోజు మా పాప చాలా బాగా నచ్చిందండి. మా బాబు డ్రెస్ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా చిట్టి తల్లి అయితే పుట్ట బొమ్మలాగా ఉంది కదండి. హెయిర్ కూడా నేనే ట్రై చేశానండి. తనకి ఫ్యాషన్ జడలు అంటే చాలా ఇష్టము, కానీ నాకు అంత బాగా రావండి. ఏదో నాకు నచ్చినట్టు ట్రై చేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఆఫ్టర్నూన్కి అయితే రైస్ అయితే పెట్టేశానండి. రైస్ కూడా అయిపోయింది. అలాగే రసం అయితే పెడుతున్నానండి. చెప్పాను కదండి, మా బాబుకి టమాటా రసం అంటే చాలా ఇష్టం. రసం పెట్టేశానండి. అలాగే చిక్కుడుకాయలు అయితే కొన్ని ఉన్నాయి ఇంట్లో, దాంతో పులుసు అయితే చేసేసానండి. ఆఫ్టర్నూన్ చాలా సింపుల్గా లంచ్ అయితే చేసేసాను.
ఇక రసము ఈ కూర వేసేసుకొని పిల్లలైతే తినేస్తారండి. మార్నింగ్ చాలా లేట్‌గా తిన్నారు కదా! అందుకే ఆఫ్టర్‌నూన్ అయితే కొద్దిగా లేట్‌గా అయితే తిన్నారండి ఈరోజు. మా బాబు అయితే 3 అయింది తినేసరికి. ఈలోపు నేను పాపకైతే పెట్టేశానండి. మా పాపకి చెప్పాను కదండీ! ఈ విధంగా పులుసు కర్రీస్ అంటే చాలా ఇష్టమండి. చాలా ఇష్టంగా తింటుందండి. చూడండి ఎలా తింటుందో, టేస్ట్ కూడా చెప్తుంది చూడండి ఎలా ఉందో, నచ్చిందంట. తనకి బెండకాయ కానీ, వంకాయ కానీ, ఇలా చిక్కుడుకాయలు కానీ కర్రీస్ అంటే చాలా ఇష్టమండి. ఇక నేను పాపకైతే పెట్టేశాను. మెడలో ఉన్న నెక్ పీస్ కూడా తీసేసానండి. నాకైతే ఈరోజు మా చిట్టి తల్లి లుక్ అయితే చాలా బాగా నచ్చిందండి. ఇక ఇక్కడైతే డ్యాన్స్ అయితే వేస్తుంది చూడండి. బటర్‌ఫ్లై సాంగ్‌కి డ్యాన్స్ వేస్తుందండి. తనకి డ్యాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. అందులోనూ సన్నగా పుల్లలాగా ఉంటుంది కదండీ! చాలా బాగా వేస్తుందండి. ఆల్రెడీ నేనైతే ఇది రీల్ కూడా పోస్ట్ చేశానండి. డ్యాన్స్ అయితే వేస్తుంది. కంటిన్యూగా ఆపకుండా డ్యాన్స్ అయితే వేస్తూనే ఉంటుందండి. మేము ఆల్రెడీ డ్యాన్స్ క్లాస్ కూడా జాయిన్ చేశామండి సమ్మర్‌లో. తర్వాత అయితే మానేసింది. వీళ్ళు స్కూల్ నుంచి వచ్చేసరికి 6:30 అయిపోతుందండి. మాకైతే టైం అయితే అస్సలు సెట్ అవ్వట్లేదు. కానీ నాకైతే ఇష్టం అండి పిల్లల్ని డ్యాన్స్ క్లాస్ జాయిన్ చేపియాలని. ఇక ఫైనల్‌గా వరలక్ష్మి వ్రతం రోజు మేము ఒక రింగ్ కూడా తీసుకున్నామండి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను రింగ్ తీసుకుందామని. చాలా రోజులు కాదండి, దగ్గరగా ఒక 3-4 ఇయర్స్ నుంచి అడుగుతూనే ఉన్నానండి మా వారిని. డిలే చేసేసారండి. ఫైనల్‌గా ఈరోజైతే తీసిచ్చారు. గోల్డ్ రేట్ చూసైతే నాకు లిటరల్లీ షాక్ అయిపోయానండి. ఇంకా మనం ఏ వస్తువులు కొనలేము అని అనిపించింది నాకైతే. అంత హెవీగా ఉన్నాయండి గోల్డ్ రేట్ అయితే. ఇక్కడైతే ఒక ఫ్లవర్ అయితే పెట్టించేశారండి. నేనైతే ఫైనల్లీ లక్ష్మీదేవి ఉంగరం అయితే తీసుకున్నానండి. నాకు చాలా ఇష్టం అండి. చాలా రోజుల నుంచి తీసుకోవాలని అనుకుంటున్నాను. ఫైనల్లీ ఈరోజైతే కుదిరిందండి తీసుకోవడానికి. చాలా కాస్ట్ పడిపోయిందండి. అరౌండ్ మాకు ఒక 60 దాకా పడిపోయిందండి. 60K వరకు. ఇక పిల్లలైతే ఆఫ్టర్నూన్ నిద్రపోతున్నారండి. మాకు మార్నింగ్ నుంచి టెంపుల్కి వెళ్ళడానికి కూడా అసలు కుదరలేదండి. ఇక షింక్లో సామాన్లు కూడా కొద్దిగానే ఉన్నవి, క్లీన్ చేసేయాలి. ఈలోపు మా సిస్టర్ది మ్యారేజ్ ఉంటే వెడ్డింగ్ కార్డ్ ఇవ్వడానికి మా బ్రదర్ వాళ్ళైతే వచ్చారండి. ఈ మ్యారేజ్కి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలండి. నేనైతే మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నానండి. అదేంటోనండి, అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నామంటే ఆ హ్యాపీనెస్సే వేరేలాగా ఉంటుంది కదండి. ఖచ్చితంగా ఈ మ్యారేజ్కి అయితే మేము అందరం వెళ్ళాలండి. ఫ్యామిలీ అందరం అయితే వెళ్ళాలని అనుకుంటున్నాము. ఇక మా చిట్టి తల్లి నిద్రపోయి లేచేసిందండి. నిద్రపోయి లేచిన తర్వాత ఏదో చూడండి కంప్లైంట్స్ అయితే చెప్తుందండి మా బాబు మీద. సైకిల్ అయితే తొక్కుతున్నాడంటే అదే చెప్తుందండి. డ్రెస్ అయితే నేనైతే చేంజ్ చేసుకోమన్నానండి. దానైతే ససే మీద చేంజ్ అయితే చేసుకోలేదండి. తనకు అంత బాగా నచ్చిందంట ఆ డ్రెస్ అయితే. టైం అయితే 6:30 అవుతుందండి. మేము మార్నింగ్ కూడా టెంపుల్కి ఏం వెళ్ళలేదు కదా, అందుకని టెంపుల్కి అయితే వెళ్ళాలని అనుకుంటున్నామండి. మా ఇంటికి నియర్ బైలోనే అమ్మవారి గుడి అయితే ఉంటుందండి, చాలా దగ్గర. ఇప్పుడైతే ఆ గుడికి అయితే వెళ్ళాలని అనుకుంటున్నాము. మా చిట్టి తల్లిని మళ్ళీ రెడీ చేసేసాను. మా బాబు కూడా రెడీ అయిపోయాడండి. తనకి ట్రెండీగా ఉండమంటే చాలా ఇష్టం అండి. చూసారు కదండి ఫొటోస్ తీస్తున్నానని ఫోజ్ ఏ విధంగా ఇస్తుందో. ఈ అవుట్ఫిట్ కూడా మా చిట్టి తల్లికి అయితే చాలా బాగుందండి, నాకు నచ్చింది. ఇక ఫైనల్లీ మేమందరం అయితే గుడికి అయితే స్టార్ట్ అయిపోయాము. మా ఇంటికి చాలా నియర్ బైలో ఉంటుందండి. అంటే సుమారు ఒక 20-30 అడుగులు వేస్తే వచ్చేస్తుందండి. ఇక దగ్గరలోనే కదా అని మేమైతే నడిచి అయితే వెళ్తున్నాము. మాకు దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. నాతో పాటు అమ్మవారిని మీరు కూడా దర్శించుకోండి. మనందరిపైన అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మా ఇంటికి నియర్ బై ఉన్న టెంపుల్ ఇదేనండి, మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ అండి. ఈరోజైతే చాలా కళగా ఉందండి అమ్మవారు. ఇక్కడ శ్రావణ శుక్రవారాలు కానీ, దసరాలు కానీ చాలా బాగా చేస్తారండి ఈ టెంపుల్లో. నాకు చాలా బాగా దర్శనం అయితే అయింది. దర్శనం చేసుకొని టెంకాయ కొట్టి చేసుకొని ఇంకా నైవేద్యం తీసుకొని ఇంటికైతే వచ్చేసామండి. దేవుడి ప్రసాదం పెడతారు కదండి, అది కూడా కొద్దిగా తీసేసుకొని ఇంటికైతే వచ్చేసామండి. చాలా బాగా జరిగిందండి ఈరోజు. ఈ వరలక్ష్మి వ్రతం అయితే నాకు చాలా సాటిస్ఫైడ్గా అనిపించిందండి. నేనైతే పూజ చేసుకోగలనో చేసుకోలేనో అని డౌట్లో అయితే ఉన్నానండి. కానీ ఈసారి అయితే చాలా బాగా చేసుకున్నాను. నెక్స్ట్ టైం ఇంకా బాగా చేసుకోవాలని అయితే నేనైతే అనుకుంటున్నానండి. ఇక ఇంటికైతే వచ్చేసిన తర్వాత పాపకైతే అన్నం అయితే పెట్టేస్తున్నానండి. మా పాప అన్నమే ఎక్కువ ఇష్టపడుతుందండి. ఇక పెరుగు అయితే పెట్టేస్తున్నాను. పెరుగు అంటే తనకు చాలా ఇష్టం. అందుకే పాపకైతే పెరుగన్నం అయితే పెట్టేస్తున్నానండి. మేమైతే ఉప్మా అయితే చేసుకుంటాము. బాబు కూడా అన్నం అయితే తిననని చెప్పేశాడు. చూసారండి బయట అయితే సైకిల్ తొక్కుతున్నాడు. వీడైతే సైకిల్ తొక్కుతాడండి. నాకైతే భయం వేస్తుంది. ఎందుకంటే వెహికల్స్ వస్తూనే ఉంటాయి కదా, ఇక చిన్న పిల్లాడు కదా అని భయం వేస్తుంది. కానీ నేను చెప్పిన మాట అయితే వినదండి, పిల్లలు కదా, అలా తొక్కుంటూనే ఉంటాడండి. ఇక నేనైతే సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను. ఇక్కడ బాబుకి, నాకు, మా వారికి ముగ్గురికి అయితే చేస్తున్నానండి. కానీ సేమియా ఉప్మా చాలా ప్రాసెస్ అండి. అదే ఉప్మా రవ్వ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అప్ టు ఒక 5 మినిట్స్లో అయిపోతుందండి. ఇదైతే ఒక 15 మినిట్స్ అవుతుందండి. చాలా స్లోగా కుక్ అవుతుంది కదండి సేమియా. కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేనైతే మా బాబు అయితే తినడు అనుకున్నాను, పెద్దగా లైక్ చేయడం అనుకున్నాను.
పర్లేదండి, వాడు కూడా చాలా బాగా తిన్నాడు. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఇంట్లో దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఏం లేవండి, అందుకే నేనైతే ఉప్మా అయితే చేశాను. ఇంకా ఖచ్చితంగా మా బాబుకి అయితే చట్నీ అయితే ఉండాలండి, అందుకే చట్నీ కూడా వేసేసాను. ఇక్కడ ఉప్మా కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా నేను మా బాబు పెట్టుకొని అయితే తినేస్తాము. మా వారైతే లేరండి, బయటకు వెళ్ళారు. ఆయన వచ్చిన తర్వాత ఆయనకైతే పెట్టేస్తాను. ఇక్కడైతే మా బుడ్డది అయితే సర్వ్ చేస్తున్నారండి. ప్లేట్స్లో చట్నీ అయితే వేస్తున్నాడండి. కొన్నిసార్లు ఇలాంటి పనులు అడగకుండానే చేస్తాడండి. ఇక ఫైనల్గా మేము ఇద్దరైతే పెట్టేసుకున్నాము. ఉప్మా టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. నాతో పాటు మీరు కూడా ఈ వరలక్ష్మి వ్రతం చాలా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. ఇక మేమిద్దరం అయితే ప్లేట్లు అయితే పెట్టేసుకున్నాము. చెప్పాను కదండి, మా బాబు పెద్దగా లైక్ చేయడం అనుకున్నానండి, కానీ పర్లేదండి, బాగానే తిన్నాడు. ఇక మా పాప కూడా ఉంది కదండి, పాప అయితే అడిగాను, తనైతే ఎంతో ఉప్మా వేసుకుని నేనైతే మీకు ప్లేట్లో చూపిస్తాను చూడండి, షాక్ అయిపోతారు. ఏదో అడగాలి అన్నట్టు అడిగిందండి. చూసారు కదండి, గట్టిగా ఒక స్పూన్ కూడా ఉండదండి, పెద్ద స్పూన్ అంతా వేసుకుని, కానీ తినలేదండి. ఇంకా మేమిద్దరం అయితే తినేసాము. ఇక రిమైనింగ్ ఉప్మా అయితే మా వారికి అయితే పెట్టేశానండి. నేను ఈరోజు పనులు హడావిడిలో పడి రేపు మార్నింగ్ టిఫిన్ కూడా ఏం బ్యాటర్ అయితే ప్రిపేర్ చేయలేదండి. రేపు మార్నింగ్ కూడా ఇన్స్టెంట్గా ఇలా ఏదో ఒకటి అయితే చేసేస్తాను, కానీ ఉప్మా అయితే చేయలేండి, తినరు, ముందు రోజు తిన్నారు కదా. ఇక ఫైనల్గా ఉప్మా పెట్టేశానండి. ఉప్మా పెట్టి కొన్ని గిన్నెలు అయితే వచ్చేసాయి. ఇంక ఇవన్నీ ఇప్పుడే క్లీన్ చేసేసుకుంటానండి. మార్నింగ్ క్లీన్ చేసుకోవాలంటే నాకు చాలా టైం వేస్ట్ అయిపోతుంది. పిల్లలు లేపి వాళ్ళకి అంతా సెట్ చేసేసరికి మళ్ళీ చాలా టైం పడుతుందండి. అందుకే ఇప్పుడే క్లీన్ చేసేసాను మొత్తం. ఇక పిల్లలు కూడా తినేశారు కదండి, నిద్రపోతున్నారు అనుకున్నాను నేను, కానీ చూడండి వీళ్ళు ఏం చేస్తున్నారో, సెల్ చూసుకుంటున్నారండి. బనానా తింటూ సెల్ అయితే చూసుకుంటున్నారండి. చాలా ఇష్టం అండి వీళ్ళకి, షిన్చాన్ కథలు అయితే అవే చూసుకుంటున్నారు అన్నల చెల్లెలు ఇద్దరు. నేను కూడా వన్ రూమ్ అంతా క్లీన్ చేసేసుకున్నానండి. వచ్చిన గిన్నెలన్నీ క్లీన్ చేసేసాను, అలాగే గ్యాస్ కూడా కట్టేశానండి. టైం అయితే 10:04 అవుతుందండి. నేను ఈ వ్లాగ్ కూడా ఇక్కడితో ఎండ్ చేయాలనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.